ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శంకరి ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రధాని మోదీని ఏదైతే భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. అందుకు ఆగస్టు 1వ తేదీన మధ్యాహ్నం అంటే ఉదయం 11 నుంచి 12 గంటల లోపు ఈ యొక్క ప్రారంభోత్సవానికి రావడానికి ప్రధాని మోదీ ఆయన అంగీకరించినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధాని మోదీని కలవడానికి చంద్రబాబు నాయుడుతో పాటు స్థానిక ఎంపీ అయినటువంటి అప్పలనాయుడు, అదేవిధంగా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అదే శ్రీనివాస్ వర్మ, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. ఈ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించినటువంటి అంశం పైన చర్చించిన తర్వాత భోగాపురంలో ఆగస్టు 1వ తేదీన విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి వస్తామని చెప్పిన తర్వాత 1 to 1 అంటే ఇద్దరు కూడా ముఖాముఖి 30 నిమిషాలకు పైగా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ ప్రస్తుతం దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల పైన వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. నీటికి సంబంధించిన అంశం, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, వీటిపై కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైనటువంటి సన్నివేశం జరిగింది. అప్పలనాయుడిని స్థానిక ఎంపీ అంటూ చంద్రబాబు నాయుడు ఆత్మీయంగా చంద్రబాబు మోదీకి పరిచయం చేసినప్పుడు అప్పలనాయుడు గురించి నాకు తెలుసు, ఆయన ప్రతిరోజు కూడా పార్లమెంట్ కి సైకిల్ పైన వస్తున్నారు, ఆయన నాకు తెలుసు అంటూ ఆయన అభినందించారు అప్పలనాయుడిని. ఆ తర్వాత ముగ్గురు అంటే తర్వాత వీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత 30 నిమిషాలకు పైగా ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి దేశ రాజకీయ పరిస్థితులలో ఇప్పుడు నీటి పైన జరుగుతున్నటువంటి గందరగోళం, బీజేపీ పార్టీకి సంబంధించి ఏదైతే బీజేపీ ధర్నా, నిన్న జరిగినటువంటి ఏదైతే రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు జరిగినటువంటి ధర్నా, వీటన్నిటిపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి వీరి మధ్య ఎక్కువ చర్చ జరుగుతుంది. అయితే మనకు అత్యంత విస్తృత వర్గాలు చేస్తున్నట్టు సమాచారం, ఈ డీలిమిటేషన్ బిల్లు అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేయడానికి ఆ సమన్వయ బాధ్యతను చంద్రబాబు నాయుడుకి మోదీ అప్పగించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ ఒక అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం మనకు అనుకున్నటువంటి